హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ. వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హోమ్ మేడ్ ఓరియో బిస్కెట్స్ అండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. ఇంట్లో ఏదన్నా పార్టీస్ కానీ బర్త్డే పార్టీ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా సంతోషపడతారు పిల్లలైతే. ఆలస్యం ఎందుకు, పదండి. నేను ఇక్కడ 1/4 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ని మెత్తని పౌడర్లా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. 100 గ్రామ్స్ బటర్ వేసుకుంటున్నాను. నేను ఇది హోమ్ మేడ్ బటర్ అండి. మీకు బటర్ ఎలా చేయాలో కావాలంటే కామెంట్ చేయండి. ఈ బటర్ని బాగా ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. బటర్ అనేది మొత్తం కరిగిపోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం షుగర్ పౌడర్ చేసుకున్నాం కదా, షుగర్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి. షుగర్ పౌడర్ అనేది 1/4 కప్పే వేసుకుంటున్నాను. దానికి తగ్గట్టు 100 ml బటర్ వేసుకుంటున్నాను. నేను చెప్పిన క్వాంటిటీలో చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అదే మెజర్మెంట్స్తో చేయండి, కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. మనం అచ్చం బయట కొన్న వాటిలాగే ఉంటాయి ఓరియో బిస్కెట్స్ అయితే. ఇలా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూడండి, దీన్ని ఒక 20 మినిట్స్ పాటు కలుపుకుంటున్నాను. ఫస్ట్ బటర్ని 20 మినిట్స్ కలుపుకున్నాను, ఇలా 20 మినిట్స్ కలుపుకుంటున్నాను. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్పు దాకా మైదా పిండి వేసుకుంటున్నాను. మీరు ఇందులో గోధుమ పిండి అయినా వాడచ్చు, కానీ అదే టేస్ట్తో కావాలంటే మైదా పిండే వాడాలండి. 1/4 కప్పు కోకో పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులో బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, కాస్తంత సాల్ట్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలి. మనం ఇక్కడ 1/4 కప్పు షుగర్ వాడాము, అలాగే 1/4 కోకో పౌడర్ వాడాము, 1/3 కప్పు మైదా పిండి వాడాము. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పాలు పడతాయండి. 3 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మనకు పిండి అనేది కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కవర్లో ఫోల్డ్ చేసుకోవాలండి. పిండికి గాడప అనేది తగలకుండా బాగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. అసలు దీన్ని ముట్టనే కూడదు. 1/2 అవర్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా తీసుకోవాలి. ఇప్పుడు నేను పిండి ముద్దను కొద్దిగా తీసుకుంటున్నాను, ఒక చిన్న బాల్ సైజు. అలా తీసుకొని బటర్ పేపర్ వేసుకున్నాను. ఆ బటర్ పేపర్లో అది పెట్టుకొని ఇలా చేత్తో నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు, క్రాక్స్ వస్తాయి. ఇలా నెమ్మదిగా క్రాక్స్ రాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం దీనిపైన బటర్ పేపర్ అనేది వేసుకోవాలి. బటర్ పేపర్ వేసుకుంటున్నాను. ఇలా బటర్ పేపర్ వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో లాటించుకుంటున్నాను. ఇలా కొద్దిగా లాటి ఇవ్వాలండి. మరి గట్టిగా ప్రెస్ చేస్తూ లాటియకూడదు, నెమ్మదిగా ప్రెస్ చేసుకోవాలండి. మనకు బాగా లావు రాకూడదు, మరీ సన్నం రాకూడదు. మనకు ఓరియో బిస్కెట్స్ ఎలా ఉంటాయో అంతే ఉండాలండి. ఇలా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీ దగ్గర రౌండ్ షేప్ ఉంటే రౌండ్ షేప్తో అయినా, లేకపోతే ఏదైనా మూత ఉంటుంది ఏదైనా బాటిల్ కానీ దేనిదైనా, ఆ మూతతో అయినా కానీ రౌండ్ షేప్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని రౌండ్ షేప్లా కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను అన్ని రౌండ్ షేప్లా కట్ చేసుకున్నాను. వీటిని నెమ్మదిగా ఇలా తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఏదైనా సహాయంతో ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ఓరియో బిస్కెట్ అనేది కావాలండి. మనం ఓరియో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోవాలి. దానితో ఒక షేపు దీనిపైన పెట్టి ప్రెస్ చేసుకోవాలండి. మీకు చూపిస్తాను. ఇలా ఓరియో బిస్కెట్ దానిపైన పెట్టి ఇలా నొక్కామంటే అటు షేప్ అనేది పడుతుంది. ఇలా అన్నిటికీ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రీ హీట్ చేసుకున్నాను, ఓవెన్లో బేక్ చేస్తున్నాను. ఓవెన్లో అయితే 180 degrees 20 మినిట్స్ పెట్టుకోవాలండి. అదే స్టవ్ పైన అయితే 1/2 అవర్ పెట్టుకోవాలి. ఇలా బేక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇప్పుడు క్రీమ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. వైట్ క్రీమ్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ తీసుకుంటున్నాను. బటర్ని బాగా కలుపుకుంటూ ఇలా
క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా చూడండి, మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులో 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ మనం 3 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వాడతాం కాబట్టి కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా 20 మినిట్స్ దాకా కలుపుకోవాలి. మనకి ఇక్కడ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొద్దిగా షుగర్ పౌడర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. కొద్దిగా వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదండి. ఇప్పుడు ఇందులో 2 డ్రాప్స్ దాకా ఎసెన్స్ వేసుకోవాలి, వెనిలా ఎసెన్స్. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక 20 మినిట్స్ పట్టిందండి ఇది కలుపుకోవడానికి, నాకు క్రీమ్ రావడానికి. మనం ఇక్కడ క్రీమ్ ఎంత బాగా కలుపుకుంటే మనకు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఓరియో బిస్కెట్. ఇలా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా క్రీమీ టెక్స్చర్ రావాలండి, వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది బాగా టైం పడుతుంది. ఇలా చూడండి, నేను బౌల్ అనేది బోర్లేస్తున్నాను, కింద అనేది ఏం పడట్లేదు కాబట్టి, అతుక్కుంటుంది కాబట్టి ఇప్పుడు క్రీమ్ అనేది ఓకే అన్నట్టు. ఇప్పుడు బిస్కెట్స్ తీసుకోవాలి, బేక్ అయినాయి. బిస్కెట్స్ బేక్ అయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. షేప్ అనేది మనం బయట షాప్లో ఎలా ఉంటాయో అదే షేప్తో వచ్చాయి కదా. నేను ఇక్కడ షేప్ వేసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిందండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా క్రీమ్ తీసుకుంటూ బిస్కెట్స్ రాసుకోవాలి. ఇలా రాసుకొని వీటిపైన ఒక బిస్కెట్స్ అని పెట్టుకోవాలి, అంతే అండి. ఒక 10 మినిట్స్ ఆగి తిన్నామంటే, క్రీమ్ ఆరిన తర్వాత తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. దీన్ని బర్త్డేకు కానీ ఏదైనా చిన్న పార్టీలకు మనం చేసామంటే చాలా బాగున్నాయి. అసలు మనం చేసామంటే ఎవరు నమ్మరు, అంత టేస్టీగా, అంత సేమ్ అసలు బయట ఉన్న టేస్ట్తోనే ఉంటుంది. ఇది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. మనం ఒక్కసారి చేసామంటే మనకే ఈజీ అనిపిస్తుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేయచ్చు దీన్ని. నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేశారంటే అచ్చం మనం బిస్కెట్స్ ప్యాకెట్స్ ఎలా ఉంటాయో అదే టేస్ట్తో ఉంటాయి. కొంచెం కూడా టేస్ట్ అనేది చేంజ్ కాదు. చూడండి, అచ్చం మనం ఓరియో బిస్కెట్స్ ఇవి ఎవరికైనా చూపెట్టి మనమే చేసామంటే అస్సలు నమ్మరు, అంత బాగుంటాయి. లేదు అలా మనకు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చి దాంతో ముద్ర వేయడం వీలు కాలేదు అనుకుంటే అలాగైనా తినేయచ్చు, చాలా బాగుంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కేయండి. ఆలస్యం ఎందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.